నేను పీలిస్తే పరుగున వచ్చేస్తాడు, నేను ప్రార్థిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, నేను ఏడిస్తే నాలన ఓదారుస్తాడు. అరే ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, అరే ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. జీసస్ క్రైస్ట్ మీ మీద నాకు ప్రేమను కలిగేలా చేయండి, మీ మీద నాకు నమ్మకాన్ని కలిగేలా చేయండి, మీ మీద నాకు దేవుని యొక్క శక్తిని, మా మీద దేవుని యొక్క శక్తిని కుమ్మరించండి. దేవుడు అంటే మీరు, మేము, మీరు అంటే ప్రజలు ఎలా ఉన్నారో వారికి శక్తిని నేర్పించండి, వారికి దైవ శక్తిని అనుగ్రహించండి. వారు ప్రతి ఒక్కరు కోరుకునే తండ్రి, వారికి ఎక్కడికి వెళ్ళినా తెలివిని ప్రసాదించండి, ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలిగే తెలివి ప్రసాదించండి. చాలామంది దేవుడా పరాయ దేశాల్లో పరదేశాల్లో ఎంతోమంది జీవిస్తున్నారు దేవా, వారి భాషను అర్థం కాకుండా పని కోసం, వారి యొక్క బాధ్యతలు నెరవేరడం కోసం వేరే వ్యక్తుల మధ్య జీవిస్తున్నారు తండ్రి. వారికి కావలసిన భాషని సహాయాన్ని అందించండి. వారు ఏం మాట్లాడుతున్నారో, వేరే ఇతరులు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థమయ్యేలా చేయండి తండ్రి. వేరే వాళ్ళ మనసుకి అనుగుణంగా వారు పనిచేసే విధానంగా వారికి కృపను దయచేయండి తండ్రి. అలాగే దేవా మా కింద ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో వారికి మాపై చెడు ఉద్దేశం రాకుండా మంచి మనసుతో, మంచి వ్యక్తిత్వంతో మెలిగేరమ్మ వారికి మంచి మనసును ప్రసాదించండి. నలుగురితో కలిసిపోయే విధానంగా, నలుగురితో ప్రేమను పంచే విధంగా, నలుగురితో ఆరాధన మీ యొక్క స్తుతి యొక్క ఆరాధన నేర్పే విధంగా వారికి శక్తినివ్వండి దేవా. ఏమైతే మనము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామో ఆ విశ్వాసాన్ని ఇక్కడ ఉన్న జనులందరికీ వారికి ప్రేమని ప్రసాదించండి. ఆ విశ్వాసాన్ని, నమ్మకని, వాళ్ళ బలాన్ని దృఢపరచండి. ఈ బలము దృఢం అనేది ఏ ఒక్కరి వలన కాదు దేవుడా, ప్రభువా మీ వల్లనే అవుతుంది. అది ఏ విధంగా అంటే వారి యొక్క చిన్న చిన్న కోరికలు, వారి యొక్క మనసులోని చిన్న చిన్న కోరికలు నెరవేర్చండి. ఎలా అయినా వారికి శక్తిని ప్రసాదించండి, వారికి తట్టుకునే శక్తిని, వారి యొక్క ఆపదలలో బాధల్లో తట్టుకునే శక్తిని ప్రసాదించండి. చాలామంది దేవుడా హాస్పిటల్లో ఉన్నారు, వారు హాస్పిటల్లో ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నారు. వారి యొక్క ఖర్చులను ఎలా భరించాలో, వారి యొక్క ఖర్చులకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ త్వరగా అయిపోయే విధంగా, ఖర్చును భరించే విధంగా ఎవరో ఒకరు సహాయం మీ రూపంలో మీరు తలుచుకుంటే ఏదైనా సహాయం చేయగలరు దేవుడా. మీరు సహాయం చేసినట్లయితే ఏదైనా సహాయపడుతుంది, ఏదైనా మీ యొక్క కృషి, మీ యొక్క ఫలితము ఏదైనా వారికి శక్తిని దయచేస్తుంది దేవా. చాలామంది వాళ్ళు చెయ్యని తప్పులకు జైళ్ళలో, చెరసాలలో మగ్గుతున్నారు దేవా. వారికి విముక్తిని కల్పించండి. వారు చేసిన చిన్న పొరపాటుకైనా చాలా పెద్ద శిక్షను అనుభవిస్తున్నారు దేవా. వారికి మోక్షాన్ని, వారికి విడుదలను ప్రసాదించండి. వారి పాపం ఏమిటో వారు తెలియకుండానే చేశారు కాబట్టి వారిని మన్నించి దయచేసి క్షమించండి. వారి చెరసాల నుంచి త్వరగా విడిపించండి. వారికి మనసు విముక్తిని కల్పించండి. మరియు దేవా, ఎంతోమంది దూరంలో ప్రయాణం చేస్తున్నారు దేవా. వారి యొక్క ప్రయాణాలు సఫలీకృతంగా వెళ్ళే విధంగా మీ యొక్క నామాన్ని స్మరిస్తూ ఎక్కడికైనా క్షేమంగా వెళ్ళే విధంగా వారు అనగా ప్రతి ఒక్కరూ క్షేమంగా వాళ్ళ యొక్క మార్గాన్ని చేరుకునేలాగా వారికి కృపను అనుగ్రహించండి. మరికొందరు దేవా, చాలామంది చిన్న ఇంట్లో చిన్న బిజినెస్, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు దేవా. వారు చేస్తున్న వ్యాపారంలో సక్సెస్ సాధించలేకపోతున్నారు, విజయాన్ని అందుకోలేకపోతున్నారు. వారి యొక్క విజయాన్ని వారి యొక్క విజయాన్ని మరింత పెంపొందించే విధంగా, వారి యొక్క మీ సేవను నలుగురికి చెప్పుకునే విధంగా, వారికి విజయాన్ని, వారి సేవను ఊళ్ళో ఉన్న మనుషులకి సహాయం చేసే విధంగా వారికి సహాయ సహకారాలు మీరు అందించండి. మరింత సహాయపడేలా మీరు సేవను వారికి దయచేయండి.
అంతేకాదు దేవుడా, చాలా దేశంలో ఎంతోమంది ధనికులు ఉన్నారు. వారికి మంచి బుద్ధిని దయచేసి మంచి బుద్ధిని చేసి, ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో, చుట్టుపక్కల వారు పేదవాళ్ళుగా ఉన్నారో, ఆఖరికి తినడానికి తిండి లేకుండా ఉన్నారో, వేసుకోవడానికి బట్టలు లేకుండా ఉన్నారో, వారికి మంచి మనసును దయచేసి, మీ ద్వారా మంచి మనసును దయచేసి, చుట్టుపక్కల అందరికీ వారితో సమానంగా సరియైన సమాధానంగా మనుషులను సమానత్వంతో చూసే విధంగా వారికి మంచి మనసును ప్రసాదించండి. ఆమె ఈ వేడుకున్న ఈ చిన్న చిన్న కోరికలని దేవుని మనస్సుతో నెరవేర్చాలని, మీ యొక్క పరిశుద్ధ రక్తంతో అందరినీ కడిగి ఆశీర్వదిస్తారని మా యొక్క చిన్న ప్రార్థనతో ముగిస్తున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.